రాష్ట్రపతి భవన్ అంటే దేశాధినేత నిలయం. అలాంటి ఏదైనా వేడుక జరిగితే అది ప్రధాని ప్రమాణ స్వీకారం అంత గొప్పవై ఉంటాయి. ఇప్పటి వరకు అక్కడ కుటుంబ శుభకార్యాలు ఏమీ జరగలేదు. కానీ మొదటిసారి ఓ పెళ్లికి రాష్ట్రపతి భవన్ వేదికవుతోంది. మధ్యప్రదేశ్కు చెందిన ఓ అమ్మాయికి దేశ రాజధాని ఢిల్లీ రాష్ట్రపతి భవన్లో వివాహం చేసుకోవడానికి రాష్ట్రపతి ద్రౌపది ముర్ము అనుమతిచ్చారు. రాష్ట్రపతి భవన్లో మధ్యప్రదేశ్లోని శివపురి జిల్లాకు పూనం గుప్తా పెళ్లి బాజాలు మోగనున్నాయి. రాష్ట్రపతి భవన్లో అధికారి వివాహం జరగటం ఇదే తొలిసారి. మధ్యప్రదేశ్ అమ్మాయికి, అది కూడా రాష్ట్రపతి భవన్లో పెళ్లి చేసుకోవటానికి రాష్ట్రపతి అనుమతి ఇవ్వడానికి ఆసక్తికర నేపథ్యం ఉంది. పూనం గుప్తా నవోదయ విద్యాలయంలో చదువుకున్నారు. ఆమె తండ్రి అక్కడే నవోదయ విద్యాలయంలో ఆఫీసు సూపరింటెండెంట్గా సేవలందిస్తూ ఉండగా పూనం గుప్తా గణితంలో గ్రాడ్యుయేషన్, ఆంగ్ల సాహిత్యంలో మాస్టర్స్ డిగ్రీ చేశారు. అంతేకాకుండా గ్వాలియర్లోని శివాజీ విశ్వవిద్యాలయంలో బీఈడీ చేశారు. 2018లో జరిగిన యూపీఎస్సీ సిఏపీఎఫ్ పరీక్షల్లో పూనం గుప్తాకు 81వ ర్యాంకు వచ్చింది. ఇలా ఆమె సిఆర్పీఎఫ్లో అసిస్టెంట్ కమాండెంట్గా పదవీ బాధ్యతలు చేపట్టారు. ప్రస్తుతం ఢిల్లీలోని రాష్ట్రపతి భవన్లో పిఎస్ఓ హోదాలో అంకిత భావంతో సేవలందిస్తున్నారు. ఈ క్రమంలోనే రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఆమె సేవలు నచ్చటంతో పలుమార్లు ప్రశంసించారు. ఇటీవలే జరిగిన గణతంత్ర దినోత్సవ వేడుకల్లో జరిగిన పరేడ్లో సిఆర్పీఎఫ్ మహిళా దళానికి పూనం గుప్తానే సారథ్యం వహించారు. ద్రౌపది ముర్ము ఆమె సిన్సియారిటీని, సేవలను మెచ్చారు. ఇటీవలే పూనం గుప్తాకు జమ్మూ కాశ్మీర్లోని సిఆర్పీఎఫ్ అసిస్టెంట్ కమాండెంట్గా సేవలందిస్తోన్న అవనీష్ కుమార్తో పెళ్లి ఖరారయ్యింది. ఫిబ్రవరి 12వ తేదీనే వీరి వివాహం జరగబోతోంది. పెళ్లి ఆహ్వానం ఇస్తున్న సమయంలో రాష్ట్రపతి ద్రౌపది ముర్ము వీరి వివాహం ఢిల్లీలోని రాష్ట్రపతి భవన్లో వివాహం చేసుకోవాలని సూచించారు. ముఖ్యంగా రాష్ట్రపతి భవన్లోని మదర్ తెరీసా క్రౌన్ కాంప్లెక్స్లో వివాహ వేడుకను నిర్వహించుకోవాలన్నారు. ఇది గొప్ప అవకాశంగా భావించిన పూనం గుప్తా, అవనీష్ కుమార్ సహా వారి కుటుంబ సభ్యులు సంతోషంగా అంగీకరించారు. పూనం గుప్తా గణితంలో గ్రాడ్యుయేషన్, ఆంగ్ల సాహిత్యంలో మాస్టర్స్ చేశారు. గ్వాలియర్లోని శివాజీ విశ్వవిద్యాలయం నుండి బీఈడీ కూడా చేశారు. పూనం షియోపూర్లోని జవహర్ నవోదయ విద్యాలయ విద్యార్థిని. ఆమె యూపీఎస్సీ సిఏపీఎఫ్ పరీక్ష 2018లో 81వ ర్యాంకు సాధించడం ద్వారా సిఆర్పీఎఫ్లో అసిస్టెంట్ కమాండెంట్ పదవిని పొందారు. ఆమె సిన్సియారిటీ రాష్ట్రపతిని మెప్పించింది. అందుకే చరిత్రలో ఎవ్వరికీ లభించని అరుదైన అవకాశం లభిస్తోంది. Please subscribe to KTV Telugu. KTV Telugu. KTV Telugu. KTV Telugu channel.